హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో చాలామంది ఏమనుకుంటారంటే స్టాక్ మార్కెట్ని చాలా రకాలుగా బిగ్ ప్లేయర్స్ గేమ్ చేస్తారని, అంటే గేమ్ ఆడతారని, రిటైల్ ట్రేడర్స్ యొక్క మనీని మొత్తం దోచుకుంటారని, అలాగే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక గ్యాంబ్లింగ్ అని, ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు సాధారణంగా ఉండేటువంటి ట్రేడర్స్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వేషన్ చేసిన దాన్ని అంటే బాగా పరిశీలించి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒక టెక్నికల్ ప్రాసెస్గా స్టాక్ మార్కెట్ నడుస్తుందేమో అనేటువంటిది నా యొక్క ఆలోచన. అయితే ఆ టెక్నికల్ ప్రాసెస్కు అనుగుణంగా బిగ్ ప్లేయర్స్ గేమ్ ఆడవచ్చు. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, నిన్న మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న ఒక నిఫ్టీలో ధనామని పడింది, అంటే న్యూస్ ఉన్నది కాబట్టి. అదే టైంలో అమెరికన్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ సేమ్ అలానే పడ్డాయి. సేమ్ అదే నిమిషంలో అదే సెకండ్లో స్టార్ట్ అయింది, పడ్డాయి. అలాగే స్టాక్స్ కూడా అదే సమయంలో పడ్డాయి. తర్వాత మీరు కనుక గతంలో మీరు ఎప్పుడైనా సరే కనుక గమనిస్తే, బాగా జాగ్రత్తగా గమనిస్తే, లాస్ట్ 15 మినిట్స్లో అంటే 3 గంటల నుంచి మనం కనుక బాగా అబ్జర్వేషన్ కనుక చేస్తే, 3 గంటలప్పుడు నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అయినప్పుడు అసలు చాలా స్టాక్స్ కూడా సేమ్ అదే విధంగా మూవ్ అయిపోయినాయి. అంటే నిఫ్టీ అనేటువంటిది స్టాక్స్ని మూవ్ అయిన దాన్ని బట్టి మూవ్ అవుతుంది, వాస్తవమే. కానీ చాలా దాదాపుగా నిఫ్టీ 50లో నంబర్ ఆఫ్ స్టాక్స్ ఒకే డైరెక్షన్లో మూవ్ అయిపోయినాయి. కాబట్టి ఇది ఏదో ఒక టెక్నికల్గా కానీ, ఒక బ్రేక్అవుట్గా కానీ, ఏదో ఒక కాజ్ అనేటువంటిది ఉండి ఉంటుంది. లేకపోతే ఒకేసారి వాల్టాస్లో, హెచ్సిఎల్ టెక్లో, లేకపోతే రిలయన్స్లో, ఇంకో దాంట్లో ట్రేడ్ అనేటువంటిది ఒకేసారి అదే నిమిషంలో అదే సెకండ్లో పడేయలేరు కదా. అలాగే లేకపోతే ఒకే సమయంలో మొత్తం అప్ సైడ్కి తీసుకొని వెళ్ళలేరు కదా. కాబట్టి బిగ్ ప్లేయర్స్ అనేటువంటి వాళ్ళ చేతుల్లోనే కనుక మార్కెట్ కనుక ఉంటే నిజంగా అసలు దేశాల యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని క్రైసిస్లోకి పడేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో నేను అనుకోవటం, నా యొక్క నాలెడ్జ్ ప్రకారం బిగ్ ప్లేయర్స్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా అంత తేలిగ్గా రిటైల్ ట్రేడర్స్ని మోసగిస్తారు అని నేను అనుకోలేకపోతున్నాను. అంటే నేను చాలా కాలం అబ్జర్వేషన్ చేసిన తర్వాత మనకు అర్థమవుతున్న విషయం. మరి రిటైల్ ట్రేడర్స్ ఎక్కడ నష్టపోవడం ఉన్నారు అనేటువంటి దాన్ని మనం కనుక బాగా పరిశీలిస్తే, నేను నెంబర్ ఆఫ్ పీపుల్ తోటి, అంటే యూట్యూబ్ ఉన్నది కాబట్టి చాలామంది కాంటాక్ట్ అవుతుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాము. అసలు 2 రాష్ట్రాల్లో ఎవరికైనా సరే బాధలు, అంటే ట్రేడింగ్ పరంగా ఏదైనా ఇబ్బందులు అయితే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు అన్నమాట, ఎవరైనా మోసకాల చేతిలో మోసపోయినప్పుడు. సో వీళ్ళందరి ద్వారా మనం మాట్లాడి చాలాసార్లు చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటాం. నేను ఈ వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుంది కూడా. ఫస్ట్ నాకు అర్థమైన కంక్లూజన్ ఏంటంటే, పక్కా ప్రణాళికతో కూడుకున్నటువంటి ట్రేడింగ్ చేయలేకపోవడం. ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యేటువంటి దాన్ని 2 రోజుల తర్వాత మరొక స్ట్రాటజీని జంప్ అయిపోవటం, లేకపోతే ఒక వారం తర్వాత మరొక దానికి వెళ్ళిపోవటం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకటి, డిసిప్లిన్ లేకపోవటం. నేనైనా అంతే, స్టార్టింగ్లో మనకి డిసిప్లిన్ అనేటువంటిది లేదు. ఇది చేద్దాం, అది చేద్దామని 100 రకాలైనటువంటి ఆలోచనలు చేయడం, ఇటువంటివన్నీ కూడా కొన్ని కారణాలే. అలాగే మనీ మేనేజ్మెంట్ అనేటువంటిది లేకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్గా స్టాక్ మార్కెట్లోకి రావటమే ఆప్షన్స్లో ట్రేడ్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. అసలు ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం అనేటువంటిది పులి నోట్లో తలకాయ పెట్టినట్టే లెక్క స్టార్టింగ్లో. ఎందుకు? ఎవరియో P&Ls, లాభాలు వచ్చినటువంటి స్క్రీన్ షాట్స్ని, లేకపోతే కొంతమంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ మాయ మాటలతోటి మాకెంత వచ్చినా అంత వచ్చినాయి, మార్కెట్లో మా కోర్సు కనుక నేర్చుకుంటే మీకు కోట్లు వస్తాయి అని ఇట్లా రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళ యొక్క వలలో పడిపోయి ఈ
కామన్గా ఉండేటువంటి రిటైల్ ట్రేడర్స్ అట్లా కొంత డబ్బును నష్టపోవటం పోగొట్టుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే అకౌంట్ హ్యాండ్లింగ్స్. ఇప్పుడు అకౌంట్ హ్యాండ్లింగ్స్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే మీ డబ్బుని ఎవడైతే అకౌంట్ హ్యాండ్లింగ్ చేయడానికి వాడి యొక్క హ్యాండ్లో తీసుకుంటాడో వాడు ఇష్టానురీతిగా చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఒక అకౌంట్ హ్యాండ్లరు అంటే ఇప్పుడు సెబీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తారు. ఎందుకని చేస్తున్నారంటే ఇదే కారణం. మీరు కొంత డబ్బు అనేటువంటి ఇస్తారు, వాటికి ఎమోషన్స్ ఉండవు, ఎక్కువ లాట్స్ వేసి చేస్తాడు. ఎందుకు? ప్రాఫిట్ కనుక వస్తే మీకు సగం వాడికి కూడా సగం వస్తుంది కాబట్టి. ఈరోజు 30,000 ప్రాఫిట్ తీస్తే వాడికి 15,000 వస్తాయి కదా. అదే జాగ్రత్తగా చేస్తే 1000 వస్తాయి. 1000లో సగం అంటే 500 రూపాయలే కదా. 15,000 ఎక్కడ, 500 ఎక్కడ. కాబట్టి ఆ విధంగా ఎవరైతే అకౌంట్ హ్యాండ్లింగ్ అనేటువంటిది ఇస్తారో వాళ్ళు వెంటనే డబ్బు అనేటువంటిది నష్టపోవటం. కాబట్టి ఒక డిసిప్లిన్ లేకపోవటం, సక్రమైనటువంటి క్రమశిక్షణ లేకపోవటం, అలాగే ఒక ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది లేకపోవటం, అసలు మనం ఏ విధంగా ఎంట్రీస్ తీసుకోవాలి, స్టాప్ లాస్ను స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయలేకపోవటం, అలాగే లాట్స్ని యాడ్ చేయటం, ఒక లాట్కి మధ్య తగ్గితేనేమన్నా లాస్ వస్తేనేమన్నా ఇంకొక లాట్ని యాడ్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో సెబీ రిలీజ్ చేసినటువంటి ఇంతకుముందు 95 ఆఫ్ ది ట్రేడర్స్ లాస్ అవుతున్నారు. ఇప్పుడు 93నే, అంటే 2% ట్రేడర్స్, రిటైల్ ట్రేడర్స్ సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళు పెరిగారనమాట. 2% పెరగడం అంటే మామూలు విషయం ఏం కాదు. కాబట్టి ఈ 2% ఎట్లాంటి వాళ్ళు అంటే ఈ మార్కెట్లో బాగా దెబ్బలు తగిలి అసలు దీన్ని అంటే ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ మీద ఎక్కడైతే దెబ్బలు తగులుతాయో ఇటువంటిది మనం చేయకుండా ఎలా చేద్దామని, లేకపోతే ఎక్కువసేపు మార్కెట్లో ఉండి పదే పోవటం ద్వారా ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఏర్పడినటువంటి వాళ్ళు ఈ డిసిప్లిన్గా ఎక్కడికి వచ్చినాకే మనం ట్రేడ్ అనేటువంటిది ప్లాన్ చేద్దాం, 24,000కి వెళ్ళినాకే మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం, ముందుగానే మనం ఎంట్రీ తీసుకోవద్దు, మన స్ట్రాటజీకి ఎక్కడైతే అనుకూలమైన అంశాలు వస్తాయో అప్పుడు మాత్రమే ట్రేడ్ చేద్దాం అని ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోదామని డిసైడ్ అయినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మాత్రమే ఈ 2% పెరిగినటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి స్లోగా ట్రేడర్స్ కూడా వాట్ ఈజ్ ద గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ బాగా అర్థమవుతుంది అని నాకు అనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా మరేం పదే ఈ యొక్క స్కామర్స్ చేతుల్లో, అంటే యూట్యూబ్లో ఉంటారు కొంతమంది, చెప్తారు లాస్ట్లో వస్తాయి, కోట్లు వస్తాయి, లేకపోతే మీ జీవితం మారిపోతుంది, ఇదిగో నాకు ₹1,00,000 వచ్చినాయని ఆ సుత్తి స్టాక్స్ అవడం, లేకపోతే ఇంకోటి చాలామంది చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ వల్ల పడిపోయి వీళ్ళు అతిగతి లేకుండా ఎట్లా పడితే అలా ట్రేడ్, డబ్బులు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా ట్రేడ్ చేసేటువంటి కాన్సెప్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళు తెలుసుకొని ఇట్లా అటువంటి వాళ్ళే ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్ అనో ఇంకోటనో పేరు ఒక ముద్ర వేయటం అనేటువంటిది జరుగుతుంది. సో డిసిప్లైన్డ్గా కనుక మెయింటైన్ చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.